శ్రీరాముడు బంగారు మాయలేడిని సంహరించిన ప్రదేశం ఎప్పుడైనా చూసారా? రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిపోవడానికి ఒక మాయలేడి పంపిన ప్రదేశం ఇదే అన్నమాట. సీతమ్మ వారు బంగారు మాయలేడి కావాలడంతో భద్రాచలం నుంచి మాయలేడి కోసం తరుముకుంటూ ఈ ప్రదేశానికి అయితే వస్తారు రాములవారు. ఈ బండపైనే రాములవారు మాయలేడిని సంహరిస్తాడు. ఇది రాములవారి బాణం గుర్తు అన్నమాట. పక్కనే మనం లేడీ అడుగులు కూడా చూడవచ్చు. ఇక్కడ బాణం తాకగానే మాయలేడి మారేసుడి రూపంలోకి అయితే వస్తుంది. పక్కనే మనకు రాములవారి మోకాలు గుర్తు కూడా ఉంటుంది చూడండి. అప్పుడు మారేసుని ఎవరు నువ్వు అని అడగగా, నిన్ను సీతమ్మ వారిని విడదీయడానికి రావణాసురుడు పంపాడని చెప్తాడు. నేను ఒక శాపం వల్ల మారేసుడిగా మారాను స్వామి, నాకు మోక్షం కలిగించమని కోరుతాడు. చూడండి మనకు రామపాదాలు అయితే ఎంతో అందంగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారి పాద అడుగుల్లో ఉన్న జలాన్ని స్వీకరించినట్లయితే మన పాపాలు తొలగిపోతాయట. ఎందుకంటే మారేసుడు లాంటి రాక్షసులే ఈ జలాన్ని స్వీకరించారు కాబట్టి. రాముని వారి పాదాలు అయితే ఎంతో అందంగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఎన్నో మహిమలు కురిపించే ఈ ప్రదేశాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. మారేశ్వరు లాంటి రాక్షసుడు ఇక్కడ శాప విముక్తి పొందిన ప్రదేశం. మనలో ఉన్న శాపాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి రావాల్సిందే. ఈ ఆలయం యొక్క పూర్తి సమాచారం లాంగ్ వీడియోలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నది రాములవారు చేయనమాట. ఇది ఇక్కడ ఉన్న జలాన్ని స్వీకరించడం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడవచ్చు. శ్రీరాముడు మారేసుని మోక్షం కలిగించడానికి రాములవారు తన కుడి కాలు బొటన వేలుతో గట్టిగా నొక్కి ఈ బండ పైన ఈ జలాన్ని సృష్టించి ఆ జలాన్ని మారేసుడు అనే రాక్షసు మీద చల్లి తనకు మోక్షం ప్రసాదించాడని పురాణాల ప్రకారం తెలుసుకోవచ్చు. ఏ సమయంలో అయినా ఎండిపోకుండా ఇలా తీస్తున్న కొద్దీ ఊరుతూ ఉంటాయట. చాలా మంది ఈ జలాన్ని తీసుకెళ్లి ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. లేడిమణి యొక్క చరిత్ర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్క కుటుంబంలో రాములవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.